భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి మాట్లాడినటువంటి ముఖ్య అంశాలు మాజీ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ రామచంద్రరావు నాయకత్వంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు నగరంలోని పార్టీ కార్పొరేటర్లు నగర అధ్యక్షులు సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపి వారితో చర్చించడం అయినది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక సందర్భంగా కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ తో కలిసి రామచంద్రరావు సమాలోచన నిర్వహించి అభ్యర్థి ఎంపికపై కేంద్ర పార్టీకి నివేదించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ ఎన్ గౌతమ్ రావుని పార్టీ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలోని 84 కార్పొరేటర్ అభ్యర్థులు, 15 మంది ఎమ్మెల్యేలు అభ్యర్థులు, 4 పార్లమెంటు సభ్యులు, 2 రాజ్యసభ సభ్యులు, 2 ఎమ్మెల్సీలు కలుపుకొని సుమారు 117 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. మొదటి నుంచి అఖిల భారత విద్యార్థి పరిషత్లో చురుగ్గా పాల్గొని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. 30 ఏళ్లు ఏబీవీపీలో పనిచేస్తూ గత 15 ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తూ భాగ్యనగర సంఘటన సహా మంత్రిగా, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులుగా గౌతమ్ రావు సేవలందించారు. పార్టీ పేరులోనే మతాన్ని ఉంచుకున్న ఎంఐఎం పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ మొదటి నుంచి నిరంతర పోరాటం చేస్తోంది.